నమస్తే టైమ్ టుడే న్యూస్ కి స్వాగతం. పల్నాడు జిల్లా నర్సరావుపేట 4వ వార్డు నందు మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ వీరపల్లి గారి ఆధ్వర్యంలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. మీరావళి గారు మాట్లాడుతూ ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో పండగ వాతావరణంలో పెన్షన్ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతోందని చెప్పారు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 75 రూపాయల సామాజిక పెన్షన్ ప్రారంభించడం జరిగిందని చెప్పారు. వైఎస్ హయాంలో 200 పెంచడం జరిగిందని తెలిపారు. 2014లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత దానికి 5 రెట్లు పెంచి 1000 రూపాయలు ఇవ్వడం జరిగిందని తెలిపారు. 2019 ఎలక్షన్ లో 6 నెలల ముందు దానిని 2000 రూపాయలు చేయడం జరిగిందని తెలిపారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 1000 రూపాయలను విడతల వారీగా 3000 పెంచడం జరిగింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు మళ్ళీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసినాక ఏకంగా 4000 రూపాయలు ఇవ్వడం జరిగింది. గత 3 నెలల పెన్షన్ మొత్తం కలిపి జూలై 1న 7000 ఇవ్వడం జరిగిందని తెలిపారు. 65,18,000 మందికి పెన్షన్ పంపిణీ జరుగుతోందని తెలిపారు. దీనికి ఖర్చు మొత్తం 4,408 కోట్ల పంపిణీ జరుగుతోందని తెలిపారు. ఈరోజు 4వ వార్డు పనస్తోటలోని సచివాలయంలో మరి సిబ్బందితో పాటు మా తెలుగుదేశం జనసేన నాయకులు కార్యకర్తలు అలాగే మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ వీరావళి గారి సారథ్యంలో అరవింద్ బాబు గారు ఉపదేశాల మేరకు ఈ వార్డు మొత్తం కూడా ఇంటింటికి తిరిగి పింఛన్ కార్యక్రమం మొదలుపెట్టాం. ఒక పండుగ వాతావరణంలాగా ఉంది. ఆడవాళ్ళ కళ్ళల్లో ఆనందం. ఎందుకంటే ఒకేసారి 7000 రూపాయలు ఈ నెల ఇవ్వటం నిజంగా వాళ్ళందరికీ ఆనందంగా ఉంది. అలాగే వికలాంగులకి 6000 రూపాయలు. మరి ఇవన్నీ కూడా చంద్రబాబు గారు సీఎంగా ఉంటేనే ఈ అభివృద్ధి అంతా సాధిస్తాం. ముందు కూడా అందరూ కూడా మన ప్రభుత్వానికి ఇంకా ముందు సపోర్ట్ చేస్తే ఇంకా మంచి కార్యక్రమాలు చేద్దాం. మన వార్డు వరకు మంచిగా డెవలప్మెంట్ చేసుకొని ఇంకా కొత్త వాళ్ళు ఎవరన్నా రావాలంటే వాళ్ళకు కూడా పింఛన్లు కూడా ఏర్పాటు చేసి కొత్త రేషన్ కార్డులు కూడా ఇప్పిస్తామని హామీ ఇస్తున్నాం.